డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజానికి జరిగిన శస్త్రచికిత్స నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాల్సిందిగా జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చిట్టవరంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలు జరిగాయి. పవన్ కళ్యాణ్ సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో కొనసాగాల్సిందిగా దేవుడిని ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యంగా త్వరగా కోరుకోవాలని కోరుతూ ఈరోజు చిట్టవరం గ్రామంలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం బీజేపీ తరఫున ఆంజనేయ విగ్రహం గుడి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. ఆయన త్వరగా కోరుకుని ప్రజా జీవితంలో ప్రజా కార్యక్రమాల్లో ముందుండాలని కోరుతూ ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు ఇక్కడ ప్రత్యేక పూజలు చేశాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి శస్త్రచికిత్స ఆపరేషన్ సందర్భంగా గత బుధవారం ముంబైలో జరిగింది. దాని ఆరోగ్యం కుదురు పడాలని, వారి ఆరోగ్యం బాగుండాలని, మళ్ళీ ప్రజా జీవితంలో అత్యున్నత సేవలు అందించాలని ఉప ముఖ్యమంత్రిగా ఇప్పటికే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రామాల్లో పట్టణాల్లో అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యంత చిరంజీవికి ఒక భవనం ఏర్పాటైనటువంటి చిట్టవరం గ్రామంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యాన్ని కుదుటపడే విధంగా ఆ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఇవ్వాలని వారి యొక్క మేము ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నారాయణ నాయకర్ గారు విచ్చేశారు. పురోహితులు, అభిమానులు, చిరంజీవి అభిమానులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ యొక్క నాయకులు, ప్రముఖులు, అనేక పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఈ కార్యక్రమానికి ఈ పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స త్వరగా కోలుకోవడానికి మరి భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని మళ్ళీ ప్రార్థన చేసి వారికి చక్కగా ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి స్థానికంగా ఉన్నటువంటి చిరంజీవి అభిమానులే కాకుండా వివిధ గ్రామాల నుంచి నరసాపురం పట్టణం నుంచి కూడా ఇచ్చేసి ఈ పూజలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.